హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెసిస్టివిటీ మీటర్ ఎలా యూజ్ చేయాలి, దాంట్లో మనకు ఒకవేళ ప్రాబ్లం వస్తే ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది అనే దాని గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మన దగ్గర ఆల్రెడీ ఒక రెసిస్టివ్ మీటర్ అనేది ప్లేస్ చేసాము. ఇది వచ్చేసరికి ఇది డిఫరెంట్ మోడల్. ఇది మనకి టోటల్గా డేటా అనేది డిస్ప్లే చేస్తూ ఉంటుంది. దీంట్లో P1 సెక్షన్ అనేది ఇక్కడ మనం P1 P2 అనే పాయింట్స్ ఉంటాయి, C1 C2 అనే పాయింట్స్ ఉంటాయి. P1 అనే వాటిలో పొటెన్షియల్ అంటాము. P1 పాయింట్స్ అన్నిటిని మనం దగ్గర పెట్టుకుంటాము. C1 C2 అనే పాయింట్స్ ఏమో కరెంట్ పాయింట్స్ అంటాము, అవి మనం దూరంగా పెట్టుకుంటాము. యాక్చువల్గా వచ్చేసరికి మనకి రెసిస్టివిటీ మీటర్లో బేసిక్గా ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ వచ్చేసరికి స్లమ్ బడ్జెట్ మెథడ్. సో స్లమ్ బడ్జెట్ మెథడ్కు వచ్చేసరికి మనం ఈ సెట్ ఆఫ్ కేటగిరీలో పెట్టుకుంటాం. పొటెన్షియల్స్ అనే దగ్గరలో పెట్టుకుని కరెంట్ అనేది దూరంగా పెట్టుకుంటాం. అదే మనకి వెర్నర్ మెథడ్ వచ్చేసరికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఈరోజు మామూలుగా రెసిస్టివిటీ మీటర్ అనేది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ వీడియోస్లో మీకు డిఫరెంట్ మెథడ్స్ అనేది ఒక్కొక్క మెథడ్ని ఎలా యూజ్ చేస్తారు, ఒక్కొక్క మెథడ్ ఒక డీటెయిల్ డేటా ఎలా చేసుకోవాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేను మీకు యాక్చువల్గా మనకి రెసిస్టివిటీ మీటర్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి డిజిటల్ వర్షన్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మైక్రో ప్రొసెసర్ వర్షన్ ఉంటుంది. ఇది మైక్రో ప్రొసెసర్ వన్. సో దీంట్లో వచ్చేసరికి మనకి మ్యాక్సిమం ఏంటంటే ఫీజెస్ అనేది ఉంటాయి అన్నమాట. ఇక్కడ రెడ్ కలర్ ఫీజు, బ్లాక్ కలర్ ఫీజు అని ఉంటుంది. మనకి ఈ రెడ్ కలర్ ఫీజు అనేది మనకి నార్మల్గా ఫీల్డ్లో ఒకవేళ చిన్న టైప్ ఆఫ్ డ్యామేజ్ ఉంటే అది మనకి రెడ్ కలర్ ఫీజులు అనేది ఇండికేట్ అయిపోతుంది. సో దానివల్ల రెడ్ కలర్ ఫీజు అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ బ్లాక్ కలర్ ఫీజు అనేది ఎప్పుడు అవుతుందంటే మనకి బోర్డులో ఏదన్నా డ్యామేజ్ ఉంది, సో బోర్డు అనేది షార్ట్ సర్క్యూట్ అయింది, లేదంటే ఎక్కడన్నా కానీ కనెక్షన్ అనేది మనకి మీట్ అయ్యి బోర్డు డ్యామేజ్ అయితే మనకి ఈ బ్లాక్ కలర్ ఫీజు అనేది డ్యామేజ్ అవుతుంది. అప్పుడు మనం ఏంటంటే ఈ డ్యామేజ్ అయినప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ని మాత్రం మనం ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఉందో ఆ కంపెనీకి అనేది మనం ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఈ ఫీజెస్ అనేది మనకి లోకల్లో కూడా దొరుకుతూ ఉంటుంది. రెడ్ కలర్ ఫీజు వచ్చేసరికి 2 amps ఉంటుంది, బ్లాక్ కలర్ ఫీజు వచ్చేసరికి 8 amps అనేది యూజ్ చేస్తారు. సో దీంట్లో వచ్చేసరికి మనకు బ్యాటరీ అనేది 24 volts బ్యాటరీ అనేది మనం యూజ్ చేస్తాము. ఇది ఎప్పుడైతే కనెక్ట్ చేసిన తర్వాత మన ఇన్స్ట్రుమెంట్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లేలో మనకి ఏంటంటే ఈ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చి మనకి ఈ మెజరింగ్ ఆన్ అని వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడన్నా వైర్లో డ్యామేజ్ అయితే అక్కడ మనకి ఏంటంటే చెక్ ద కరెంట్ ఎలక్ట్రోడ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఆ చెక్ ద కరెంట్ ఎలక్ట్రోడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, అలా వస్తుంది. సో అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే వెదర్ కనెక్షన్ అనేది ఎక్కడన్నా వైరు డ్యామేజ్ అయ్యిందా, లేదంటే మనకి ఒకవేళ ఇది ఎలక్ట్రోడ్లో అనేది పవర్ సప్లై అనేది జరిగిందా లేదా. సో ఒకవేళ వైర్ డ్యామేజ్ అయ్యిందనేది మనం పూర్తిగా వైర్ మొత్తం చెక్ చేయలేం కాబట్టి కంటిన్యూటీ మల్టీమీటర్ యూస్ చేసుకుని కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోండి. సో ఒక ఎండ్ నుంచి 2 ఎండ్కి ఆ వైర్ ఒక ఫస్ట్ ఎండ్ నుంచి లాస్ట్ ఎండ్కి పవర్ సప్లై అనేది జరుగుతుందా లేదా అది చెక్ చేసుకుని ఇఫ్ ఇన్ కేస్ అవ్వట్లేదు అంటే ఎక్కడ పాయింట్ అనేది ఎత్తుక్కోవాలన్నమాట. సో మామూలుగా అయితే నువ్వు మొత్తం రోల్ మొత్తం తీయకుండా ఓన్లీ కంటిన్యూటీ చెక్ చేసుకుండా ఇఫ్ ఇన్ కేస్ కంటిన్యూటీ రాలేదు అంటే అప్పుడు వైర్ అనే రోల్ అంతా బయటికి తీసి వైర్ అంతా దాంట్లోనే మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో తర్వాత రెండోది వచ్చేసరికి ఎలక్ట్రోడ్. సో ఎలక్ట్రోడ్లో వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పిన్ కనెక్షన్స్ అనేది ఇస్తాం, లేదంటే మనకి వైర్ అనేది దానికి అటాచ్ చేసినప్పుడు రస్ట్ పట్టినా కానీ, లేదంటే దానికి మెయింటెనెన్స్ అనేది జరగకపోయినా, సో నీకు ఒకవేళ లూజ్ కాంటాక్ట్ ఉన్న ఎలక్ట్రోడ్ కనుక లూజ్ కాంటాక్ట్ ఉంటే సో ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే లూజ్ కాంటాక్ట్ ఎక్కడుంది అనేది అబ్జర్వ్ చేసుకుని దాన్ని అనేది మనం రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 చేసిన తర్వాత కూడా మనకి ఎలక్ట్రోడ్లో ప్రాబ్లం వస్తుంది. అంటే చెక్ ద కరెంట్ ఎలక్ట్రోడ్ ఎక్కడ వస్తుంది అంటే మనకి సాయిల్లో డిక్ చేసేటప్పుడు మనకి లూజ్ సాయిల్ అనేది ఉండకూడదు, హార్డ్ సాయిల్లోనే మనం డిక్ చేయాలన్నమాట. సో లూజ్ సాయిల్లో మీరు డిక్ చేసినప్పుడు ఏంటంటే చెక్ ద కరెంట్ ఎలక్ట్రోడ్ అనేది వస్తుంది. సో అదే నీకు హార్డ్ సాయిల్లో డిక్ చేస్తే నీకు కరెంట్ సప్లై అనేది లోపలికైనా డెప్త్ అవుతుంది. సో నీకు ఒక్కొక్కసారి కండిషన్స్ ఏంటంటే సాల్ట్ కంటెంట్ జోన్స్లో, లేదంటే నీకు టెరైన్ ఏరియాస్లో ఏంటంటే హై కరెంట్ అనేది వెళ్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ నువ్వు ఎప్పుడైతే డిక్ చేస్తావో అంటే రాడ్ని ఎప్పుడైతే ప్లేస్ చేస్తావో అక్కడ కొద్దిగా లూజ్ అనేది ప్లేస్ చేసుకోవాలన్నమాట. మామూలుగా మిగతా టైంలో ఏంటంటే సర్వే అనేది నార్మల్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. తర్వాత వచ్చేసరికి మనకి కంటిన్యూటీ పాయింట్స్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా చెక్ చేసుకుని బేస్డ్ మన మెథడ్ బేస్ చేసుకుని మనం అనేది కంటిన్యూ చేస్తాం. ఇక్కడ మనకి ఓన్లీ చెక్ ద కరెంట్ ఎలక్ట్రోడ్ ఎందుకు వస్తుంది, పొటెన్షియల్ ఎందుకు రాదంటే కరెంట్ అనేది సెండర్,
పొటెన్షియల్ అనేది రిసీవర్ అనమాట, అందుకనే రాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.